జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ఈ రోజు నుంచి ఫాల్గుణ మాసం ప్రారంభమవుతున్న తరుణంలో ఫాల్గుణ మాసానికి ఉన్న ప్రాధాన్యత ఏంటో, ఫాల్గుణ మాసంలో ఎటువంటి విధి విధానాలు ఆచరిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో, నారద పురాణాన్ని ప్రమాణంగా తీసుకుంటే ప్రధానంగా ఫాల్గుణ మాసంలో ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటో పరిశీలిద్దాం. నారద పురాణం ప్రకారం ఫాల్గుణ మాసానికి ఉన్న ప్రాధాన్యత ఏంటంటే, ఫాల్గుణ మాసం అనేది కర్మ ఫలితాలు తొలగింపజేసి సకల దుఃఖ వినాశనం చేసే మాసంగా నారద పురాణంలో చెప్పారు. ఫాల్గుణ మాసంలో గృహ నిర్మాణం ప్రారంభిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయని కూడా నారద పురాణంలో మత్స్య పురాణంలో చెప్పారు. ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి తిథి నాడు అందరూ పుత్రగణపతి వ్రతాన్ని ఆచరిస్తారు. అయితే ఈ పుత్రగణపతి వ్రతాన్ని డుండి గణపతి వ్రతం అనే పేరుతో కూడా పిలుస్తారు. గణపతి స్వరూపాలలో డుండి గణపతి స్వరూపం ఉంటుంది. ఆ డుండి గణపతిని ఫాల్గుణ శుక్ల చవితి నాడు ఆరాధన చేయాలని, డుండి గణపతి ధ్యాన శ్లోకాన్ని పఠించాలని నారద పురాణంలో ప్రామాణికంగా చెప్పారు. దానికి కారణం ఏంటంటే, ఈ ఫాల్గుణ శుక్ల చవితి వెనుక ఒక అద్భుతమైన కథ నారద పురాణంలో చెప్పారు. ఆ కథ ఏంటంటే, ఒకానొక సమయంలో కాశీ క్షేత్రాన్ని దివోదాసు అనే పేరు కలిగిన మహారాజు పరిపాలిస్తూ కాశీక్షేత్రంలో ఎటువంటి దేవతలకు సర్పాలకు చోటు లేదని ఆజ్ఞను ప్రకటిస్తారు. ఆ సమయంలో పరమేశ్వరుడు తన కుమారుడైనటువంటి గణపతికి ఈ విషయం చెప్తే, గణపతి ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి నాడు కాశీక్షేత్రంలో డుండి అనే ప్రదేశానికి వచ్చి అక్కడి నుంచి ఈ దివోదాసు అనే రాజుని సంపూర్ణంగా ఆయన శక్తి తొలగిపోయేలాగా చేసి కాశీక్షేత్రంలో మళ్ళీ దేవతాశక్తులు ప్రచోదనం కలిగేలాగా చేస్తాడు. అలా వినాయకుడు చేసిన తర్వాత పరమేశ్వరుడు ఎంతో ఆనందంతో కాశీక్షేత్రంలోకి ప్రవేశించిన రోజు కూడా ఫాల్గుణ శుక్ల చవితి అని పౌరాణిక గ్రంథాల్లో చెప్పారు. అలా కాశీక్షేత్రంలోకి మళ్ళీ పరమేశ్వరుడు ప్రవేశించి ఫాల్గుణ శుక్ల చవితి నాడు అలా ప్రవేశించిన తర్వాత ఇక్కడ డుండిలో ఉన్నటువంటి గణపతిని ఈరోజు పూజించాలి, ఇక్కడ డుండి గణపతికి గుంజిళ్ళు తీయాలి, డుండి గణపతికి ఉండ్రాళ్ళు నైవేద్యం సమర్పించాలి. ఇలా చేస్తే వాళ్లకు గణపతి సంతానాన్ని అనుగ్రహిస్తాడని స్వయంగా శివుడు చెప్పాడని పౌరాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి ఫాల్గుణ శుక్ల చవితి పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరించడం మాత్రమే కాకుండా ఈ కథను ప్రమాణంగా తీసుకోవడం ద్వారా డుండి గణపతిని పూజించటం, డుండి గణపతి ధ్యాన శ్లోకాన్ని చదువుకోవటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. అలాగే ఫాల్గుణ మాసంలో అష్టమి తిథికున్న ప్రాధాన్యత కూడా నారద పురాణంలో చెప్పారు. ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే అష్టమి తిథి నాడు పార్వతీదేవిని, అలాగే బహుళపక్షంలో వచ్చే అష్టమి తిథి నాడు శీతలాదేవిని ఆరాధన చేయాలని నారద పురాణంలో చెప్పారు. అయితే ప్రధానంగా ఎవరైనా సరే ఏ పని అనుకున్నా సరే, ఎంత కష్టమైన పనైనా సరే 6 నెలల్లో పూర్తి కావాలంటే ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే అష్టమి కానీ బహుళపక్షంలో వచ్చే అష్టమి కానీ నారద పురాణంలో చెప్పిన ఒక ప్రత్యేకమైన శ్లోకం చదువుకోవాలి. ఇంట్లో దీపారాధన చేశాక ఆ శ్లోకాన్ని చదువుకుంటే ఎంత కష్టమైన పనుల్లో అయినా విజయాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. ఆ శ్లోకం ఏంటంటే, శీతలే త్వం జగన్మాత, శీతలే త్వం జగత్పిత, శీతలే త్వం జగద్ధాత్రి, శీతలాయై నమో నమః. ఇది శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే, శీతలేత్వం జగన్మాత, శీతలేత్వం జగత్పిత. అమ్మా శీతలాదేవి, నీవు పార్వతీదేవి అంశస్వరూపానివి, జగత్తుకి తల్లివి, జగత్తుకి తండ్రివి. శీతలేత్వం జగద్ధాత్రి, ఈ జగత్తు మొత్తం ధరించావు శీతలాదేవి, శీతలాయై నమో నమః, శీతలాదేవి నీకు నమస్కారం అని చెప్పడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం. శుక్లపక్ష అష్టమి రోజు బహుళపక్ష అష్టమి రోజు దీపారాధన చేసి ఇంట్లో ఈ శ్లోకం చదువుకోండి. ఖచ్చితంగా శీతలా అమ్మవారి అనుగ్రహం, పార్వతీదేవి అనుగ్రహం వల్ల కష్టసాధ్యమైన పనుల్లో కూడా విజయాలు అందిపుచ్చుకోవచ్చు. ఈ శ్లోకం నారద పురాణంలో చెప్పారు. అలాగే ఫాల్గుణ మాసంలో ఆవు నెయ్యి, ఆవు పెరుగు, తేనె ఈ మూడింటితో శివాభిషేకం చేసినట్లయితే 90 రోజుల్లో సంపదలు అందిపుచ్చుకోవచ్చని కూడా పౌరాణిక గ్రంథాల్లో చెప్పారు. అలాగే ఈ మాసంలో శుక్లపక్ష దశమికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ఫాల్గుణ శుక్ల దశమి నాడు ఎవరైతే సూర్యుడికి అర్ఘ్యమిచ్చి ఆ తర్వాత 14 మందికి అన్నదానం చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా శరీరం విడిచిపెట్టిన తర్వాత వైకుంఠ ప్రాప్తిని పొందుతారని నారద పురాణంలో భవిష్య పురాణంలో రెండిట్లో కూడా ప్రామాణికంగా చెప్పారు.
కాబట్టి ఫాల్గుణ శుక్ల దశమి రోజు అందరూ కూడా సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి. ఆ తర్వాత 14 మందికి అన్నదానం చేయండి. శరీరం విడిచిపెట్టిన తర్వాత వైకుంఠ ప్రాప్తిని సిద్ధింపజేసుకోండి. అలాగే శ్రీ మహావిష్ణువు అనుగ్రహము, పరమేశ్వరుడి అనుగ్రహము సంపూర్ణంగా కలగాలంటే ఫాల్గుణ పౌర్ణమి రోజు శివపార్వతులను షోడశోపచారాలతో పూజించాలి. ఫాల్గుణ పౌర్ణమికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే మీనాక్షి సుందరేశ్వర్ల కళ్యాణం జరిగిన రోజు. అందుకే ఫాల్గుణ పౌర్ణమి రోజు ఖచ్చితంగా మీనాక్షి సుందరేశ్వర్ల కళ్యాణం జరిగిన రోజుకు సంకేతంగా శివపార్వతులను షోడశోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ పూజించడం ద్వారా శివపార్వతుల సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. ఫాల్గుణ మాసాన్ని సకల దేవతల సమారాధనల మాసం అనే పేరుతో కూడా పిలుస్తారు. అంటే సంవత్సరంలో మిగిలిన 11 నెలల్లో మనం ఏ పూజలైతే చేశామో, ఏ నోములైతే చేశామో, ఏ వ్రతాలైతే చేశామో వాటన్నిటి ఫలితాన్ని త్వరగా సిద్ధింపజేసుకోవటానికి ఉపయోగపడే మాసమే ఫాల్గుణ మాసం. కాబట్టి ఫాల్గుణ మాసం సందర్భంగా ప్రధానంగా ఈ మాసంలో శుక్ల చవితి రోజు, దశమి రోజు, శుక్లపక్షాష్టమి, బహుళపక్షాష్టమి నారద పురాణంలో చెప్పబడిన విధంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన సకల దేవతా స్వరూపమైనటువంటి గోమాత అవతారాలలో కపిల గోవుకున్నటువంటి ప్రాధాన్యత ఏంటో, కపిల గోవు ఆవిర్భావం వెనుక ఉన్న పురాణ రహస్యం ఏంటో, కపిల గోవును ఆరాధన చేస్తే ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ గర్గభాగవతం అంతా కూడా మనకి కృష్ణక్షేత్రములైన మధుర, బృందావనం, ద్వారకా మొదలైన క్షేత్రాల్లో స్పష్టంగా గోచరిస్తూ ఉంటాయి. భాగవత కథా వ్యాఖ్యాతలు అంటే వ్యాస భాగవత కథా వ్యాఖ్యాతలు కొన్ని చోట్ల గర్గ సంహితుల వాక్యాలను ఉటంకించారు కూడా, అంటే ప్రామాణికముగా స్వీకరించారు. ఇక్కడ ముందుగా ఏ గ్రంథం గురించైనా మాహాత్మ్యం గురించి కొంత చెప్పుకుని గ్రంథంలోకి వెళ్ళాలి. ఇది సత్సంప్రదాయం. ఎందుకంటే గ్రంథం అంటే ఒక పుస్తకం అని మాత్రమే కాకుండా ఒక దేవతాస్వరూపం అనే భావన మనది. భగవత్ కథే భగవంతుడు. ఈ మాట ఎప్పుడూ గుర్తుపెట్టుకోవలసిన వాక్యం. భగవంతునికి భగవత్ కథకి భేదము లేదు. భగవానుడే తెలియజేసే విషయాన్ని ఉద్ధవ గీతలో. ఇప్పుడు నా అవతారం అయింది, ద్వాపర యుగం పూర్తయిపోయింది, కలియుగం వచ్చేసింది అంటే నేను ఇంక అవతారం చాలించాను అనుకోవద్దు, నా కథారూపంలో నేను ఉండిపోతాను అని భగవానుడే చెప్పాడు ఇక్కడ. అందుకే భగవత్ కథ. అయితే భాగవతం ప్రణాళిక ఎలా ఉంటుందంటే 9 స్కంధాల వరకు భగవాను యొక్క తత్వము, సృష్టిక్రమము, భగవాన్ని పలు విధములైన అవతారములన్నీ విస్తారంగా చెప్తూ తర్వాత కృష్ణ కథ చూపిస్తాడు. అంటే అంతవరకు చెప్పిన అవతారాలన్నీ ఏమైపోయాయి? 9 స్కందాల్లో పలు అవతారాలు చెప్పారు. 22 అవతారాలు చెప్పి కొన్ని విస్తారంగా, కొన్ని క్లుప్తంగా భగవద్ అవతార కథలన్నీ చెప్పి కృష్ణ కథ మొదలు పెడతాడు. ఆ కృష్ణ కథలో మునిగిపోయాక మరి ఏ అవతారం మనకు గుర్తురాదు. అంటే అవన్నీ ఏమైపోయాయండి అంటే ఆ 9 స్కంధముల యందు చెప్పబడిన అవతారములన్నీ కృష్ణుల్లో లీనమయ్యాయి. అది రహస్యం. అక్కడ ఒక రహస్యం పెట్టాడు వ్యాసుడు. ఆ రహస్యాన్ని విప్పి చెప్తాడు గర్గుడు. అది గొప్పతనం ఇందులో ఉన్నటువంటిది. అవేంటో తర్వాత మనం చూడబోతుంటాం. అన్నీ కృష్ణుల్లో లీనమై ఉన్నాయి, ఆయన నుంచే ప్రకటింపబడుతున్నాయి, తిరిగి ఆయనలోనే లీనమయ్యాయి. అది కృష్ణుని యొక్క స్వరూపం. అది కృష్ణ భక్తులకు తెలుస్తుంది రహస్యం. కృష్ణుని దశావతారాల్లో ఒక్కడు అనుకునే భక్తులు వేరు, అన్ని అవతారాలకు మూలమైన పరమాత్మే కృష్ణుడిని ఉపాసించే భక్తులు వేరు. ఆ కృష్ణ పారమ్యం అద్భుతమైన వైష్ణవ సంప్రదాయం. అందుకే ఆ పారమ్యాన్నే ప్రబోధించే గ్రంథము గర్గభాగవతం గనక ఆ వ్యాసుడు చెప్పిన ఆ మర్మములని గర్గభాగవతకారుడు ఎలా చూపిస్తాడో చూస్తుండాలి. మరొక రహస్యం ఏంటంటే కారణకార్య సంబంధం లేదా కార్యకారణ సంబంధం అనేది ఒకటి ఎప్పుడు ఉంటుందండి. ఇవాళ ఒకటి జరిగింది అంటే దీని వెనకాల ఏదో ఒకటి ఉండి ఉంటుంది. ఇది మాత్రం మరువరాదు. అది మన సంప్రదాయం. ఇదే హేతువాదం అంటే ఇది. హేతువు అంటే కారణం వెతకడమే కదా. కార్యానికి కారణం వెతికి ప్రతిపాదించడాన్నే కార్యకారణ సంబంధం అంటారు. అదే హేతువాదం, అది హేతుబద్ధం. ఈ కోణంతో ఆలోచిస్తే ప్రపంచంలో హేతుబద్ధమైన ఒక ధర్మం ఏదైనా ఉంది అంటే అది హిందూ ధర్మం మాత్రమే. ఇది కార్యకారణ సంబంధం చెప్తుందండి. ఇవాళ ఒకటి జరిగిందంటే దాని వెనకాల ఏదో ఒకటి ఉండి ఉంటుంది. ఆలోచించాలి. పూతన వచ్చింది, అంతమంది వాళ్ళలో ఒక్క పూతనే రావాలా? కృష్ణుడికి స్తన్యం ఇవ్వాలని బుద్ధి పుట్టాలా? కృష్ణుడు స్తన్యపానం చేస్తూ ముక్తినివ్వాలా? ఏదో ఉండుంటుంది వెనకాల. ఇలాగ మనకి ఏముంది పూతన వెనకాల అంటే చెప్పలేదు వ్యాసుడు.
కొన్ని చోట్ల మాత్రం చెప్పాడు. నందుడు యశోద ఎవరు అంటే ధరా ద్రోణుడు అనేటువంటి వసుదంపతులు అని కొంచెం ప్రకటించాడు ఇక్కడ. అలా దేవకీ వసుదేవులు ఎవరో చెప్తాడు, పృష్ణి సుతపుడు అనే విషయాన్ని చూపిస్తాడు. ఇలా అక్కడక్కడ చెప్పాడు కానీ అన్నీ చెప్పలేదు. ఇందులో పూతన మొదలుకొని శకటాసురుడు మొదలుకొని ప్రతివారు పూర్వం ఎవరో చెప్తాడు ఇక్కడ. ఇది కారణకారి సంబంధం. అంటే కృష్ణుని యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఏ రూపంతోనైనా వారు అనేక జన్మల పుణ్య విశేషం ఉంటే కానీ కృష్ణుని పరిధిలోకి రాలేరు. ఆఖరికి ఆ కృష్ణుని స్పర్శ పొందడానికి ఆ గోవులు ఎన్ని పుణ్యములు చేసే గోపికలు ఎవరు? గోపికలు ఎవరై ఉంటారు? గోపికలు 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 అంటాం అంతే, అంతకుమించి వ్యాసుడు అనలేదు. ఒక్కడి పేరైనా చెప్పాడా అంటే భక్తులకి నామరూప అభిమానాలు ఉండవయ్యా, అందుకే ఎవరి పేరు చెప్పలేదు అన్నారు ఇక్కడ. కానీ ఆ గోపికలుగా రావడానికి కూడా వాళ్ళు ఎంత పుణ్యం చేయాలండి. ఎందుకంటే ఉద్ధవుడు కూడా అసూయపడ్డా వాళ్ళతో సరిసమానం కాలేమని వాళ్ళ పాదధూళికి దండం పెట్టాడే. అటువంటి గోపికలు ఎవరయ్యి ఉంటారు అది కూడా తెలియాలి కదా. ఈ రహస్యాలన్నీ మనకు విప్పి చెప్పేదే గర్గ భాగవతం లేదా గర్గ సంహిత. ఒకటేమిటి చివరి వరకు కూడా, అంటే ఇప్పుడు మనం చేస్తున్నంత గర్గ సంహిత పరిచయం, పైగా ఋషి గ్రంథం కనుక ఋషులు రచనలు మంత్రస్వరూపాలు. అందులో ఒక్క శ్లోకంలో అనేక స్వారస్యాలు ఉంటాయి. అన్నీ విప్పి చెప్తూ వెళుతూ ఉంటే జీవితమంతా సరిపోతుంది దానికి. అలా జీవితమంతా దీనికి వెచ్చిస్తే కృష్ణుడు ఇక్కడే అనుభవానికి వస్తాడు. ఇంకేం కావాలి ఇక్కడ? ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, శ్రీమాత్రే నమ. ఈరోజు నుంచి ఫాల్గుణ మాస ప్రారంభం. ఈ యొక్క మాసాలన్నింటిలో కల్లా ఫాల్గుణ మాసానికి కూడా ఒక ప్రత్యేకవంతమైనటువంటి ప్రభావం ఉన్నది అని శాస్త్రాలు వక్కాణిస్తున్నాయి. ఈ రోజున ఎవరైతే శుద్ధ పాడ్యమి నాడు ఉత్తములైనటువంటి వేద పండితులకు దానం కనుక చేస్తే మీరు అనుకున్నటువంటి కోరికలన్నీ కూడాను నెరవేరుతాయి అంటోంది శాస్త్రం. అంతేకాకుండా మన పూర్వీకుల యొక్క దివ్యవంతమైనటువంటి ఆశీస్సులు కూడాను మనకు వచ్చి తీరుతాయిట. దానం చేయటం వలన ఇంత గొప్ప విశేషం ఉంది. గత జన్మలో చేసినటువంటి దాన ఫలితాలే ఈ జన్మలో మనం అనుభవిస్తున్నటువంటి ఐశ్వర్యయుక్తమైనటువంటి జీవితాలు. మనకి ఆరోగ్యం బాగుండాలన్నా, సిరి సంపదలతో తొలతూగాలన్నా మనం గత జన్మలో చేసినటువంటి దాన ధర్మాల యొక్క గొప్ప విశేషమే ఈ జన్మలో మనం అనుభవిస్తున్నవి. అయితే ఈ జన్మలో ఏదైనా కర్మరీత్యా వచ్చినటువంటి రుగ్మతలు తొలగించుకోవాలనుకున్నప్పుడు ఇటువంటి సుదినాన మనం గనక ఉత్తమోత్తమమైనటువంటి వేద పండితులకు మనకు తోచిన చందంగా గనక దానాదులు చేసినట్లయితే ఈ జన్మలో అనుభవిస్తున్నటువంటి ఆ యొక్క రుగ్మతల నుంచి బయటపడటానికి ఆస్కారం అత్యధికంగా ఉంది. పరిహార తత్వం ఇది మన జీవితానికి. ఈ పరిహారాల వలన ఏం జరుగుతుంది? మన జీవన మార్గం సుసంపన్నంగా కొనసాగటానికి ఆస్కారం ఉంటుంది. మనం అనుభవించేటువంటి సుఖ దుఃఖాలకి కర్మసాక్షి. ఈ కర్మసాక్షి ఎవరండి అంటే సూర్యభగవానుడే. ప్రతినిత్యం కూడాను తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడాను సూర్యనారాయణమూర్తి ఆరాధన చేసుకోవాలి మానవ జన్మ ఎత్తినందుకు. ఆ సూర్యభగవానికి సంబంధించినటువంటి తప్పనిసరిగా సూర్య నమస్కారాలు ఆచరించాలి. ఆయన నమస్కార ప్రియుడు కదండి ఆ సూర్యభగవానుడు. సూర్యుడు నమస్కార ప్రియుడు, విష్ణుమూర్తి అలంకార ప్రియుడు, పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు అని చెప్పేసి శాస్త్రం చెబుతోంది. కాబట్టి ప్రతినిత్యం మానవుడు సూర్యభగవానికి నమస్కారం చేయాలి. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् ఆపదామవహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణ మాసం, శుక్లపక్షం, బుధవారం. సూర్యోదయం 6:45, సూర్యాస్తమయం 6:15. తిథి పాడ్యమి సాయంకాలం 4:54 వరకు, నక్షత్రం శతభిషం రాత్రి 9:12 వరకు, వర్జం రాత్రి 3:30 నుంచి 5:04 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుంచి 12:53 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 2 గంటల నుంచి 3:36 వరకు, రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8:10. నేటి విశేషం మీనాయనం. మీనాయన ప్రయుక్తమైనటువంటి పుణ్యకాలం మధ్యాహ్నం 12:30 నుంచి సూర్యాస్తమయం వరకు ఉంది. ఈ సమయంలో నదీ స్నానం చేయడం, దానాలు చేయడం, పితృదేవతారాధన చేయడం అత్యంత సత్ఫలితాలను అందజేస్తుంది. అలాగే ఈరోజు త్రిపుష్కర యోగం రాత్రి 9:12 నుంచి మరునాడు రోజు ఉదయం సూర్యోదయం వరకు ఉంది. ఆ కారణంగా ఈ త్రిపుష్కర యోగ సందర్భంలో మనం పునరావృత్తమైతే బాగుండేటువంటి అంశాలన్నిటినీ చేయవచ్చు. కానీ కోపం రావడం, ఇతరులతో కలహం పెట్టుకోవడం, ఆపరేషన్లు చేయించుకోవడం, లేకపోతే అప్పులు ఇవ్వడం, ఇలాంటి ఏ పనులైతే పునరావృత్తమైతే ఇబ్బంది ఎక్కువగా ఉంటుందో అటువంటి పనులు చేయకుండా ఉండడం మంచిది. ఈరోజు బుధవారం కాబట్టి పిల్లల యొక్క అభివృద్ధి కోసం హయగ్రీవారాధన, హయగ్రీవునికి పెసలతో చేసిన పాయసం నివేదన చేసి ప్రసాదంగా పిల్లలకి పెట్టడం, బాలరామాయణం అంటే రామాయణంలో మొదటి సర్గ దాన్ని అధ్యయనం చేయడం, పిల్లల చేత చదివించడం, ఇవన్నీ కూడా ఉత్తమ పురుషులుగా పిల్లల్ని తయారు చేయడానికి పనికొస్తాయి. నేటి ఆణిముత్యాలు. చేసిన ధర్మం, సంపాదించిన కీర్తి, ఈ రెండే లోకంలో స్థిరమైనవి. దామోదర అన్న మాట ఎందుకు వచ్చింది అంటే దామ్నా ఉదరే మాత్రా బద్ధ ఇది దామోదర అని. త్రాటి చేత నడుం చుట్టూ కట్టబడినవాడు కనుక ఆ తాడు గట్టిగా బిగిసినప్పుడు మచ్చలేనటువంటి వాడికి నడుం చుట్టూ మచ్చ పడిపోయింది కనుక ఆ మచ్చ పడినటువంటి వాడు ఒకనాడు తాటి చేత కట్టబడ్డవాడు అనేటటువంటి గుర్తుని పొందినవాడు కనుక ఆయనకి దామోదర అని పేరు వచ్చింది. ఆయన్ని లోకంలో కట్టగలిగిన వాడెవరు? ఆయన్ని కట్టగలిగిన వాడెవరు లేడు. అటువంటి వాడు ఒకనాడు పరమభక్తి కలిగినటువంటి యశోదాదేవి చేత కట్టబడ్డాడు. అలా కట్టబడినటువంటి ఘట్టాన్ని దామోదర ఘట్టము అని పిలుస్తారు, ఉలువుకల బంధనము అని. అది విన్నంత మాత్రం చేత కర్మపాశములు తెగిపోతాయి అని. అందుకే దామోదర లీల భాగవతంలో అత్యంత ప్రసిద్ధి పొందినటువంటి లీల. దీన్ని బ్రహ్మచారుల దగ్గర నుంచి 4 ఆశ్రమాల్లో ఉన్నటువంటి వాళ్ళు అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రవణం చేస్తూ ఉంటారు. అటువంటి దామోదర అనేటటువంటి పేరుని పొందినటువంటి లీల భాగవతం 10వ స్కంధంలో
కృష్ణ పరమాత్మ యొక్క లీలల అన్నిటిలోకి కూడా మకుటాయమానమైనటువంటి లీలగా అభివర్ణింపబడింది. చిన్ని కృష్ణుడు వెళ్ళి ఆడుకుంటున్నాడు పిల్లలతో కలిసి. యశోదమ్మ ఇంట్లో చల్ల చేస్తోంది. వారి ఐశ్వర్యమంతా ఎక్కడి నుంచి వస్తుంది అంటే పశుపోషణ నుంచి, ఆ పాలని చిలికి వెన్న చేయడంలోంచే వస్తుంది. అందుకే ఏ కర్మ వలన ఐశ్వర్యము ఉత్పన్నమవుతుందో ఆ కర్మని ఈశ్వరుడిగా భావన చేసి ఆ కర్మకి ఉపయోగపడేటటువంటి పనిముట్లు ఏముంటాయో ఆ పనిముట్లకి పూజ చేయడం అనేటటువంటిది భారతదేశంలో ఒక సంప్రదాయం. ఆయుధ పూజ అని ఒకటి ఉంటుంది శారదా నవరాత్రుల్లో. ఎవరి యొక్క విభూతి దేని ద్వారా ప్రసరించడం వల్ల సార్థక్యాన్ని పొందుతారో ఆ పనిముట్టుని ఈశ్వరుని యొక్క విభూతిని పొందడం కోసమని పూజ యందు ఉంచుతారు. మిగిలినవి మీకు అర్థమైనటువంటి విషయాలే. ఒక ఇల్లాలు గరిటె ఉంచడం మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ఒక ఇల్లాలు యొక్క ప్రధాన కర్తవ్యం ఏది అంటే ఋతువుని కాలాన్ని దృష్టిలో పెట్టుకొని భర్తకి వంట చెయ్యాలి అని. భర్తకి వంట ఇల్లాలే ఎందుకు చేస్తుంది అంటే దానికి కొన్ని ఆమెకి మాత్రమే తెలిసి ఉంటాయి. ఆయన ఇప్పుడు ఇలా భోజనం చేస్తారు, ఇది ఒక పవిత్రమైనటువంటి కాలం. ఈ కాలంలో ఆయన భోజనం చేసేటప్పుడు భగవన్నామం చెప్పుకుంటూ చేస్తారు. అందుకని నేను కూడా వంట భగవన్నామం చెప్తూ చేస్తాను. ఈ ఋతువునందు ఆయన ఆరోగ్యం నిలబడడానికి ఈ పదార్థాన్ని నేను వండాలి అని తెలుసుకుని ఉంటుంది. కాబట్టి వాళ్ళకి పశుపోషణము, ఆ ఆవుల యొక్క పాలు తీయడం, వాటిని కాచడం, తోడు పెట్టడం, దదిమథనము అంటారు. అంటే పెరుగు చిలకడం. ఇవి వాళ్ళ ఐశ్వర్యమునకు కారణములు. గోపాల బాలురు ఆవుల్ని ఎద్దుల్ని తీసుకెళ్ళి పోషిస్తారు, వాటి పాలు తీసి ఇస్తారు. ఈ పాలు కాచడం ఇల్లాలు కాస్తుంది. కాచి దాన్ని తోడు పెట్టి పెరుగు చిలకడం ఆమె చిలుకుతుంది. పెరుగు చిలకడం అనేటటువంటిది అంత సామాన్యమైన విషయమేం కాదు. పెరుగు చిలికేటటువంటి ఇళ్లలో లక్ష్మి తాండవిస్తుంది, అంత అద్భుతంగా ఉంటుంది. ఆ కుండలో పెరుగు తోడుపెట్టి గట్టిగా ఉన్నటువంటి పెరుగులోకి కవ్వాన్ని దింపి స్తంభానికి 2 తాళ్ళు కడతారు, అడ్డుతాళ్ళు. అందులోకి కవ్వాన్ని ఉంచి నిలువుతాడు వేసి 2 చేతులతో పట్టుకుని సమానంగా తిప్పాలి. ఆ కవ్వం కిందకి దిగితే కుండ కింది భాగం బద్దలైపోతుంది, పక్కలకి వెళ్ళిపోతే పక్క భాగం బద్దలవుతుంది. పెరుగు మధ్యలోకి నిలబడి చిలికేటట్టు అలాగని అమరిక లేకుండా తిప్పితే పెరుగు తొలికిపోతుంది. అలా కాకుండా చర్ ఛస్ అని చప్పుడు వచ్చేటట్టుగా ఏదో పాల సముద్రాన్ని చిలుకుతున్నారా అన్నంత అందంగా ఉంటుంది. చిలికితే అందులోంచి వెన్న ముద్దలు పైకి తేరి ఆ కవ్వం నిండా కూడా ముద్ద అంటుకుంటుంది. ఆ అంటుకున్న ముద్ద బొటనవేలుతో తీసి గిన్నెలోకి వెన్న తీస్తారు. అది దదిమథన ప్రక్రియ అని గోపకాంతలకు అత్యంత పవిత్ర కర్మ. ఐశ్వర్యమంతా అక్కడి నుంచే వస్తుంది కాబట్టి వాళ్ళు దాన్ని చేసేటప్పుడు పరమ జాగ్రత్తతో చేస్తారు. వాళ్ళు చక్కగా సిగ నిండా పువ్వులు పెట్టుకుని చేతి నిండా గాజులు వేసుకుని ఆ చీర తీసి పైకి దూపుకుని ఆ 2 చేతులకు వేసుకున్నటువంటి గాజులు ఘల్ ఘల్ అని ధ్వనొచ్చేటట్టుగా ఆ మెడలో వేసుకున్నటువంటి హారముల యొక్క ధ్వని గాజుల యొక్క ధ్వనితో కలిసేటట్టుగా భగవత్ సంబంధమైనటువంటి కీర్తనలు పాడుతూ దదిమథన ప్రక్రియ చేస్తూ ఉంటారు. అలా యశోద పరమ పవిత్రంగా దదిమథనం చేస్తోంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. పురోచనుడు కృష్ణపక్షంలో చతుర్దశి రోజున రాత్రి వేళలో ఈ భవనానికి నిప్పు పెట్టబోతున్నాడు. అది ఆ ముహూర్తం తెలుసుకున్నారు. దుర్బుద్ధి గల దుర్యోధనుడు మిమ్మల్ని తల్లితో సహా మంటలకు ఆహుతి చేయాలని చూస్తున్నాడు. ఓ ధర్మరాజా, విదురుల వారి రహస్య భాషలో నీకు కొన్ని విషయాలు చెప్పారట. అప్పుడు నువ్వు నిజమే అని చెప్పావట. నా విషయంలో నీకు నమ్మకం కలగటం కోసమే ఈ విషయాన్ని నీకు చెప్పాను అన్నాడు. నేనెవరూ అని చెప్పటానికోసం ఆ రోజు నీకు
విదురులు వారు నువ్వు వెళ్ళే సమయంలో మీరు ఒక రహస్య భాషలో ఒక కథ చెప్పారట. ఆ కథ ఎవరికీ తెలియదు, మీకు మాత్రమే తెలుసు. అది నేనెందుకు చెప్తున్నానంటే, నాకు విదురుల వారు ఆ కథ నేను చెప్పానని చెప్పారు కాబట్టి నా మీద మీకు నమ్మకం పడుతుంది. కొన్ని గుర్తులు చెప్తాం కదా, అట్లా పూర్వకాలంలో గుర్తులు చెప్పేవారు. తొడ మీద మచ్చ ఉంది, వెనక మీద మచ్చ ఉంది, అవంతా గుర్తులు. ఆ మాటలు విని ధర్మరాజు ఆ కణికుడితో ఇలా అన్నాడు, ఓ సౌమ్య, నేను నిన్ను నమ్ముతున్నాను. నువ్వు విదురుడికి మిత్రుడువు, నిర్మలమైన వాడువు, విశ్వాసపాత్రుడువు, ఇష్టమైన వాడువు. నీకెల్లప్పుడూ విదురుడి పట్ల నిశ్చలమైనటువంటి భక్తి ఉంది, నాకు తెలుసు, నేను చూశాను. మాకు చేయవలసిన ఉపకారం గురించి విదురుల వారికి తెలుసు కూడా. నువ్వు విదురుడికి ఎంత ఆత్మీయుడవో మాకు అంతే ఆత్మీయుడివు కదా. మాకు నువ్వు విదురుడు వేరే కాదు, నువ్వు కూడా ఆయన వంటి వాడివని మేము భావిస్తున్నామని ఆయన్ని బుజ్జగించాడు. అలాగే మేము విదురుడికి ఎలాంటి వారమో నీకు కూడా అలాంటి వారమే అని తెలుసుకో. విదురుడు మమ్మల్ని రక్షిస్తున్నట్టుగానే నువ్వు మమ్మల్ని రక్షించు. దుర్యోధనుడి ఆజ్ఞ మేరకు ఈ పురోజనుడు మమ్మల్ని చంపటానికై ఈ అగ్ని గృహాన్ని నిర్మించాడు. దుర్మతి అయినటువంటి ఈ దుర్యోధనుడికి ఎంతోమంది సహాయకులు ఉన్నారు, చాలామంది ఉన్నారు, ధనబలం ఉంది. పాపాత్ముడు మమ్మల్ని ఎల్లప్పుడూ బాధిస్తూనే ఉన్నాడు. మేము ఇక్కడ కాలిపోతే దుర్యోధనుడికి కోరిక తీరుతుంది, అంతే. మమ్మల్ని చంపాలంతే, వాడికి ఇంకేమీ లేదు. కనుక అతడి కోరిక తీరకూడదు, కనుక ఈ అగ్ని బాధ నుండి మమ్మల్ని తప్పించు. ఆయన మమ్మల్ని చంపి కోరిక తీర్చుకుంటాడు, మేము చావకూడదు, ఆయన కోరిక తీరకూడదు, అంతే. మాది విరుగుడు, అంతే. అంటే యుద్ధం ప్రారంభమైనట్టే లెక్క ఇది. ఆ రోజు ప్రదర్శనానికి చిన్నపిల్లలు ప్రదర్శనం, ఎవరెవరి విల్లు విద్య ఎంత ఉందో అని చెప్పి ఆ రోజు ప్రదర్శన చేశారే, ఆ రోజే ముహూర్తం, ఆ రోజే ప్రారంభమైపోయింది. ఎప్పుడు భీముణ్ణి కట్టేసి ఆ నీటిలో యమునలో పాడేశారే, విషప్రాసనం చేశారే, ఆ రోజే యుద్ధం ప్రారంభమైంది. ఈ ఇల్లు ఆ పాపాత్ముడి ఆయుధాగారం వంటిది. దీన్ని కనుక నిప్పు అంటుకుంటే పునాది నుండి ప్రాకారం వరకు ఆర్పలేము. అంటే పునాది నుంచి లెక్క పెట్టుకొని వచ్చారు. అంతగా కాలిపోయే వస్తువుల్లో ఇది పూర్తిగా కట్టబడి ఉంది. కింద నుంచి కూడా లెక్క పెట్టి భవనం పైన ఎత్తు వరకు కట్టారు. అంత నేతి నూనెతోనే కట్టారు, మొత్తం నీళ్లు కలపలేదు. ఇటుకల్లాగా ఉన్నట్టు కూడా కనపడుతున్నాయి, అంతేగాని ఇటుకలు కాదవి, అవన్నీ లక్కతో చేసినటువంటివి. వాళ్ళు కలిపినటువంటిది, ఈ లక్కను కలిపింది ఎక్కడా నీరు అంటించలేదు వాళ్ళు, అంత నూనె. కింద పునాది కూడా, అక్కడ కూడా రాళ్ళు లేవు, మొత్తం ఇదే పెట్టారు. రాళ్ళు ఉంటే అంతవరకు తట్టుకుంటుంది కదా, పునాది వరకు కాలిపోయేటట్టు చేశారు. అందుకని మనం సొరంగ మార్గం తీయాలంటే పునాది నుంచి కిందికి వెళ్ళాలి. మనం పునాది వరకు మాత్రం వెళితే మళ్ళీ కాలిపోతాం. పునాది లోపలికి వెళ్ళి అక్కడి నుంచి మనం సొరంగంలో మంచి భవనం కట్టాలి లోపల. ఆ దుర్యోధనుడి యొక్క ఈ దూరాలోచనను విదురుడు ముందుగానే పసిగట్టాడు. కనుకనే జాగ్రత్తగా ఉండమని మమ్మల్ని హెచ్చరించాడు కూడా. శ్రేయమాపదను ప్రాప్త క్షత్తాయాం దృష్టవాన్ పురా పురోచనస్య విదితాన్ అస్మాంస్త్వం ప్రతిమోచయ. విదురుడు
ముందుగా ఊహించిన ఆ ఆపదయే ఇప్పుడు ఎదురైంది. కనుక పురోచనుడికి తెలియకుండా మమ్మల్ని ఈ ఆపద నుండి విడిపించు అన్నాడు. కనకుడు, మీకు ఆపద వాటిల్లకుండా చూస్తాను అని ఆ ప్రాంతాన్ని పరిశుభ్రం చేయసాగాడు. అన్ని చూశాడు. ఆ నెపంతో ప్రయత్నాన్ని ప్రారంభించి గొప్ప సొరంగాన్ని నిర్మించాడు. చాలా నేర్పరి. లక్క ఇంటి మధ్యలో మరీ పెద్దది కాకుండా నిర్మించాడు. దానికి ద్వారం పెట్టాడు. అది ఎవరికీ తెలియని విధంగా పెట్టాడు ద్వారం. ఆ ద్వారం ఎక్కడుందో ఎవరికి తెలీదు. ఇప్పుడు పురోచనుడు వచ్చి చూసినప్పటికి కూడా ఆ ద్వారం ఎక్కడుందో ఎవరికీ తెలియదు. అసలు పాండవులకే తెలియదు ఆ ద్వారం. అటువంటి ద్వారం పెట్టాడు. అంత నేర్పరి. ఏ గోడలో పెట్టాడో తెలీదు. భూమితో సమానంగా ఉంటుంది. ఆ విధంగా కనకుడు సొరంగం ఏర్పాటు చేశాడు. మంచి సొరంగం ఏర్పాటు చేశాడు. దుర్మార్గుడైన పురోచనుడు పాండవుల విషయాలు తెలుసుకోవాలని ఎప్పుడు ఇంటి గుమ్మం వద్దే తిరుగుతూ ఉండేవాడు. వాడు చూడండి, వదిలేవాడే కాదు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో దానికి ఎట్లా పెట్టించాడంటే, లోపల ఏం మాట్లాడుకున్నా కూడా బయట తట్టు మన సీసీటీవీలు వేస్తామే ఆ విధమైనటువంటి ఒక కుతంత్రాన్ని, అంటే గోడలో ఆ చెవు పెడితే ఏ రూములో మాట్లాడింది బయట తట్టు వినపడేటట్టుగా చేసుకున్నాడు. అంటే చెవు పెడితే. వాడు చూడండి ఎంత దుర్మార్గుడు. వాళ్ళు నిద్రపోతున్నారా లేదా అని తెలుసుకోవటానికి కూడా అదే చేశాడు. అందుకని ఇక్కడ ఏం మాట్లాడటం కష్టమే, దగ్గటం కష్టమే, ఏడ్చటం కష్టమే, అన్నీ నవ్వటం కష్టమే. అంత నేర్పరిగా చేశాడు ఈ కణికుడు. అతడున్నాడని పాండవులు సొరంగం యొక్క ద్వారం మూసి ఉంచారు కూడా. రాత్రి వేళలో మాత్రం ఆయుధాలు పట్టుకొని మెలకువతో ఉన్నారు వీళ్ళు. అట్లా చూస్తున్నారు. ఆ సొరంగ మార్గం అటువంటి మార్గం చేశారు. పగలు మాత్రం వేటాడుతూ ఒక అడవి నుండి మరో అడవికి వెళుతూ ఉన్నారు. అడవి లోపల వచ్చేది ఎట్లా అని కూడా అది సొరంగ మార్గంలో ఏర్పాటు చేసుకున్నారు. అడవి నుంచి బయట వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ వెళ్ళాలా అని పగలు పూట అన్నీ చూసుకున్నారు వీళ్ళు. చాలా బుద్ధివంతులు. దుర్యోధన కన్నా బుద్ధివంతులు. ధర్మరాజు సామాన్యుడు కాదు కదా వీళ్ళు. పంచ పాండవులు, పంచభూతాలు. అక్కడి నుంచి ఎట్లా వెళ్ళాలా కూడా చూసుకున్నారు. విదురుడు అక్కడి నుంచి ఎట్లా వెళ్ళాలా, ఎవరెవరు ఎక్కడెక్కడికి వెళ్ళాలా, ఏది ఉన్నాయి, ఏ ఏ ఆశ్రమాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ మహామునులు ఉన్నారు, ఎవరెవరు మీకు సహాయపడతారని ఇండైరెక్ట్గా అన్నీ చెప్పేశాడు. పురోచనుడిని మోసగించాలని అతన్ని నమ్మకపోయినా నమ్మినట్లుగా ప్రవర్తించారు అందరూ. దుఃఖంలో ఉన్న సంతోషిస్తున్నట్లుగా జీవించారు. చాలా సంతోషంగా. ఎంత ఈ దుర్యోధనుడు ఎంత అద్భుతమైనటువంటి భవనాన్ని మనకిచ్చారు, తోడుగా నిన్నిచ్చారు, నువ్వు ఎంత అద్భుతంగా మమ్మల్ని చూసుకుంటున్నావు. అంత ప్రేమగా నీతో ఉండే దుర్యోధనుడు మా దగ్గర నిన్ను పెట్టారంటే ఎంత నమ్మకం నీ మీద, చెప్పలేనంత నమ్మకం నీ మీద. మాకు కూడా అదే నమ్మకం వచ్చేసింది. చెప్పలేనంత నమ్మకం. ఎప్పుడూ మేము మీ మీద మేము ఒక కంట కనిపెట్టుకునే ఉంటున్నాం. అంత నమ్మకం. మీరెట్లా కంటి కనిపెట్టుకుంటున్నారో మేము కూడా ఒక కంటి కనిపెట్టుకుంటూ ఒక చెవుని మీ మీదే పెట్టాం ఎప్పుడు కూడా. అంటే అర్థం నువ్వు వింటున్నావు అని అర్థం. అని పొగిడిందే. వీళ్ళు చేసే పదార్థాలంతా తిండి పెట్టడం, మేపటం. బాగా మేశాడు. అది దాంట్లో ఏమి సమాధానం లేదు, దాంట్లో ఏమీ అవమానం లేదు, వాడికేం లేదు. తినేస్తున్నాడు. మంచి మంచి పదార్థాలన్నీ చేసి పెడుతున్నారు. ఈ పాండవుల విషయాలను పురప్రజలు ఏమాత్రము గ్రహించలేకపోయారు. ఏం జరుగుతుందో తెలియదు, పాపం తెలియదు ఎవరికి కూడా. గమనించలేకపోయారు. దుష్టునైనటువంటి పులోచనుడు తెలుసుకోలేకపోయాడు. ఈ పాండవులు ఏం చేస్తున్నారు, ఎట్లా మాట్లాడుతున్నారు. వాడు నేను చేసినటువంటి కుతంత్రం, మోసము ఈ 5 మంది వీళ్ళు తెలుసుకోలేదు కదా అని సంతోషపడుతుంటే వీళ్ళు చేసే కుతంత్రం వీడు తెలుసుకోలేకపోయాడు.
విదురుడి మంత్రి అయినటువంటి ఒక్క కనకుడికి మాత్రమే పాండవుల విషయాలు తెలిసాయి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. పాండవులు లక్షాగృహానికి వచ్చి 1 సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలము పాండవులు ఎంతో సంతోషంగా నివసిస్తున్నారని, తనను పూర్తిగా నమ్ముతున్నారని పురోచనుడు నమ్మేశారు మొత్తం. ఇంకా వీళ్ళు నమ్మగొట్టారు బాగా. పురోచనుడు వదిలేసి ఉండలేరు అందరూ కూడా, అట్లా అయిపోయారు. పురోచనుడు లేకపోతే భీముడు భోజనమే భోంచేయడట, అట్లా ఆడేవాడు. అప్పుడు పురోచనుడు చెప్పేవాళ్ళు, నిన్ను చూసి పడుకున్నాడు, రానేలేదు, భోజనానికి నువ్వు రాలేదని అలిగాడు. అయ్యో, భీముడంటే చాలా ఇష్టపడుతున్నాడు పురోచనుడు. భీముడు వెనక వెళ్ళి గద తీసుకొని దానికి తల కొడదనా అంటాడు. అయ్యో, ఇప్పుడే కొట్టద్దు, ఉండు అంటు కొట్టి పారేసేవాడు. అంత కోపంగా ఉన్నాడు. బయటికి మాత్రం పురోచనుడు పెదనాయన అనేవాడు. కొంచెం వయసు అయింది, అందుకని పెదనాయన అనేవాడు. ఏదో ముచ్చట పడేవాడు. బయటంతా వచ్చి చెప్పుకునేవాళ్ళు, ఈ పాండవులు నన్ను పెదనాయన అంటున్నారు, వావి వరుస సంబంధమే లేనటువంటి అని చెప్పుకునేవాడు. వాళ్ళందరూ సంతోషపడు, నేనంత అదృష్టవంతుడప్పాను, అది కావాలి వీడికి. కుంతి కూడా అంతేనే, పురోచనుడు భోజనం చేయింది, మేము భోజనం చేయం, పురోచనుడికి ఏం కావాలో చెప్పండి, ఫస్ట్ మనం చేసి పెడదాం అని పురోచనుడిని అడిగే వంట చేసేవాడు దినం. అంత నమ్మకం వచ్చేసింది ఇద్దరికి. పాండవుల యొక్క ప్రవర్తనలో పురోచనుడికి ఎలాంటి శంక కలగలేదు. ఎక్కడ అనుమానం వస్తుందండి? ఫస్ట్ పురోచనుడిని పండబెట్టి వాళ్ళు పడుకుంటున్నారు, తల దగ్గర మాత్రం కాపలా కాస్తున్నాడు ఎవరు? భీముడు. గద ఎప్పుడు వేస్తానో లోపలికి ఆయన్నే అర్జునుడు కాచుకుంటున్నాడు. అర్జునుడిని ధర్మరాజు కాచుకున్నాడు. ఎవరికి నిద్ర లేదు, నిద్ర వచ్చినట్టు నటిస్తున్నారు అందరూ. పాండవులు తనను అనుమానించటం లేదని పరమానందపడిపోయాడు. ఆనందం వాడికి. ఊరంతా చెప్పుకొని వస్తున్నాడు, నన్ను చూస్తే పెదనాయన అంటున్నారని. మంచి పని లేండి. ఇదంతా ధర్మరాజు గమనించాడు. ఇంకా బాగా పొగడండ్రా అని చెప్పాడు. పురోచనుడి మనస్సులో ఉన్నటువంటి భావాలు చదివేశాడు కూడా బాగా. ఆయనకి మనసులో ఉండేటువంటి భావాలు ధర్మరాజుకు తెలుసు. అంత తెలిసినా కూడా ముందు అనుభవించాడులేండి, చెప్తాను, తర్వాత చెప్పుకుందాం. భీమార్జున నకుల సహదేవులతో ఇలా అన్నాడు. ఈ నకుల సహదేవులు చిన్నవాళ్ళు మారీ చిన్నవాళ్ళు కాదు, కొంచెం పెద్దవాళ్ళే. వీళ్ళు కూడా చాలా పెద్దవాళ్లే. వాళ్ళు కూడా ఈ పురోచనం రాకపోతే తగులుకునేవాళ్ళు, రాలేదు నువ్వు ఎక్కడా అని. దగ్గర కూర్చునేవాళ్ళు, దగ్గర పడుకునేవాళ్ళు, అన్నం నోట్లో పెట్టేవాళ్ళు. అబ్బో, వాడు కూడా చాలా పిల్లల్ని ఆడించేవాడు. పెద్దవాళ్ళే వీళ్ళు, అయినప్పటికీ చిన్నపిల్లలు కదా. సోదరులారా, ఈ పురోచనుడు పాపాత్ముడు. ధర్మరాజు చెప్తున్నాడు, నేనంతా పురోచనుడి దగ్గర అంతగా తిరుగుతున్నాను, మీరు తిరుగుతున్నాం అనుకొని మంచివాడు అనుకోవాకండి. మాకు తెలుసు అతడిని మనం పూర్తిగా నమ్మామని. ఇప్పుడు 1 సంవత్సరమైంది వాడిని నమ్మించడానికి భావిస్తున్నాడు. ఈ క్రూరుడు, ఈ నీచుడు మన చేతిలో మోసగింపబడ్డాడు. మోసం అయిపోయింది. ఇదే మనం పారిపోవటానికి తగినటువంటి సమయం ఇది. ఈ ఇంటికి నిప్పి పెడదాం, మనమే పెడదాం, వాడు పెట్టేదేమిటి, మనమే పెడదాం. పురోచనుడిని ఇందులో ఉంచి ఎవరికీ కనిపించుకోకుండా మనం పారిపోదాం. క్రూరుడైన ఈ పురోచనుడు మంటల్లో పడి మాడి మసైపోతాడు అన్నాడు. ఇది మనం ఎంత నమ్ముకున్నాడంటే పురోచనుడు, నమ్మించారంటే పడుకోమంటే పడుకుంటాడు, అంత నమ్మించారు. వీడు దుంపదగా వీడిని ఎట్లన్నా కానీ చేయాలని వీళ్ళకి. తర్వాత ఒక రాత్రిపూట కుంతీదేవి సడన్గా ఏదో శాస్త్రం చెప్పేసి దాన ధర్మాలు చేయాలని సంకల్పించింది. సడన్గా దాన ధర్మాలట. అది అంటూ గృహప్రవేశం ఎక్కువ బాగా చేయలేదు, మనం ఈరోజు చేయాలి దాన ధర్మాలు అనిందట. బ్రాహ్మణులు పిలిచిందట, భోజనాలు పెట్టింది అందరికీ. అప్పుడు ఎంతోమంది స్త్రీలంతా వచ్చారు. తిని తృప్తిపడి అందరూ ఇళ్ళకి వెళ్ళారు. ఎంతోమంది వచ్చారు. ఆ సమయంలోనే ఒక బోయ స్త్రీ తన 5 బండకుమారులతో కలిసి
భోజనం చేయటానికి వచ్చింది. బండలాగా ఉంటారు కుమారులు, అందరూ జోరుగా ఉంటారు. వాళ్ళు భోజనం ఎక్కడుందంటే వాళ్ళు భోజనం వంట చేసుకునే వాళ్ళు కాదు. వాళ్ళు ఎక్కడ భోజనం ఉందంటే అక్కడ తినటం, 3 రోజులకు అయ్యే భోజనాన్ని అక్కడి నుంచి ఎత్తుకురావటం, ఎప్పుడు పండగలు జరుగుతూ ఉండేది. కుంతీదేవిలాగా ఈ నిషాద స్త్రీకి 5 కొడుకులు ఉన్నారు, అట్లనే ఉన్నారట. అయితే వీరు మాత్రం నేను చెప్పాను కదా పాపాత్ములట. వీళ్ళు ఏ రోజు చచ్చుతారో సావుతారో చచ్చిపోతారో అని అందరికీ ఆ ఊరు వాళ్ళకంతా ఉండేదట. కుంతీదేవిని పాండవులను నిత్యము గమనిస్తూ ఉండేవారు ఈ 5 మంది. కుంతీదేవిని పాండవులను వీళ్ళెప్పుడు చూస్తూనే ఉండేవాళ్ళు. ఏమిటిది కథ అని పాండవుల సమాచారాన్ని ఎల్లప్పుడూ పురోచనుడికి దుర్యోధనుడికి చేరవేస్తూ ఉండేవారు. ఈ బండవాలాగా ఉన్నారు అనుకున్నాం కదా, ఈ బండలాగా కాదు, వీళ్ళు బండ తెచ్చిపేసేవాళ్ళు. ఇది వీళ్ళిద్దరికీ పురోచనుడికి అట దుర్యోధనుడికి వీళ్ళు ఎట్లా తిరుగుతున్నారు ఏమిటి అన్నీ చెప్పేవాళ్ళు. దాన్ని భీముడు గమనించాడు. విధి ప్రేరణ చేత ఆ బోయ స్త్రీ కుమారులతో కలిసి కాలమే ప్రోత్సహించి ఆ రోజు దాన ధర్మాలు భోజనాలు కదా, ఆమెను అక్కడికి పంపించినట్లుగా వచ్చింది. అది ఎవరూ పంపించలేదు, యమధర్మరాయే పంపించాడు. వెళ్ళు భోజనానికి, నీకు అవుతుంది వెళ్ళు. అక్కడ తన కుమారులతో కలిసి అతిగా భోంచేశారు, బాగా తిన్నారు. ఈవిడ కూడా బోయస్త్రీ కూడా బాగా తినింది. బాగా తిని ఫ్రీగా దొరుకుతుందని చెప్పేసి కళ్ళుని తాగింది. బాగా తాగారు. అది ఏమి కుంతీదేవి అన్నదానం ఎప్పుడు ఏర్పాటు చేసింది? 1 గంటకు ఏర్పాటు చేసింది, 12-1 గంటకు. అందరికీ నిద్ర టైము. ఆ నిద్రలో బాగా తిన్నారు వీళ్ళు. తినిన తర్వాత ఫ్రీ బాటిల్స్ సప్లై, ఆ బాటిల్స్ అంతా ఇచ్చారు, ఫ్రీ బాటిల్స్. తాగారు చూడండి, తెప్ప తాగుతారని చెప్తారే, నూనె తాగారండి. దానితో వారికి బాగా మత్తెక్కిపోయింది. అసలు ఎక్కడ ఒళ్ళు పెద్ద ఒళ్ళు వీళ్ళది. వాళ్ళు ఒళ్ళు మరచి హాయిగా నిద్రపోయారు. వాళ్ళకంతా బాగా గిత్తలంతా వేసి పెట్టారు, పడుకోమని చెప్పారు. వాళ్ళని చూసుకునేది నకుల సహదేవులు, అంత బాగా చూసుకున్నారు. వాళ్ళని 5 మందికి వేరే ఆసనాలుగా వేసి పెద్దగా పండబెట్టారు. ఈవిడికి బోయ స్త్రీకి కూడా వేరేగా ఒక సింపుల్గా ఉండేది పండబెట్టారు, వేశారు. ఇంకేం కావాల్సింది వాళ్ళకి? శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.